గైస్, ఒక అద్భుతమైన మూవీ అయితే జూలై 25th రోజు గ్రాండ్గా రిలీజ్ అయితే అవ్వబోతుంది. మీరు సోషల్ మీడియాలో ఆ మూవీకి సంబంధించిన క్లిప్స్ లేదంటే ఆ మూవీకి సంబంధించిన మీమ్స్ అయితే చూసే ఉంటారు. ఆ మూవీ పేరే మహా అవతార్ నరసింహ. అయితే ఈ మూవీ ఎలా ఉండబోతుంది అండ్ ఈ మూవీలో ఎవరి గురించి చూపెడుతున్నారు అనే విషయం ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అయితే ఈ మహా అవతార్ నరసింహ అనే ఫిలిం ని అశ్విన్ కుమార్ గారు డైరెక్ట్ చేయబోతున్నారు. అయితే ఈ మూవీలో యాక్టర్స్ అయితే చాలా తక్కువగా కనపడతారు. ఎందుకంటే ఈ మూవీ ఒక గ్రాఫికల్ మూవీ లాగా అయితే తీయడం జరుగుతుంది. మీరు లెజెండ్ ఆఫ్ హనుమాన్ అనే మూవీ చూసి ఉంటే మీకే అర్థమవుతుంది గ్రాఫికల్ మూవీ అంటే ఏందో. సో ఈ మూవీ కూడా అలాంటి మూవీ లాగానే ఉండబోతుంది. అలా అని ఇది ఒక చిన్న పిల్లలు చూసే కార్టూన్ లాగా అయితే తయారు చేయడం లేదు. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ చూస్తేనే మీకు అర్థమయ్యే ఉంటుంది. అండ్ ఈ మూవీ టాపిక్ ఏంటి అంటే నరసింహస్వామి అవతారం గురించి ఈ మూవీలో అయితే చెప్తారు. అసలు విష్ణు భగవంతుడు నరసింహస్వామి అవతారం ఎలా ఎత్తుతారు, అలానే హిరణ్యకశిపుడు ఎవరు అండ్ ప్రహ్లాదుడు ఎవరు, అసలు అంటే హిరణ్యకశిపుడి కొడుకే ప్రహ్లాదుడు. అయితే ప్రహ్లాదుడికి విష్ణు భగవంతుడు అంటే భక్తి, విష్ణుదేవుడి పైన చాలా భక్తి ఉంటుంది ప్రహ్లాదుడికి. కానీ హిరణ్యకశిపుడికి విష్ణుదేవుని పైన అయితే చాలా కోపం ఉంటుంది అండ్ విష్ణుదేవుని పైన పగ తీర్చుకోవాలని చాలా ఉంటుంది. అయితే విష్ణుదేవుని పైన పగ తీర్చుకోవాలి అని హిరణ్యకశిపుడు అయితే బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తాడు. బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తే అయితే బ్రహ్మదేవుడు ఇచ్చిన వరాలతో విష్ణుదేవుడితో తలపడదాం అనుకుంటాడు హిరణ్యకశపుడు. కానీ విష్ణుదేవుడు ఈ లోకానికే రాజు కాబట్టి విష్ణుదేవుడిని ఎవరు ఓడించలేరు కాబట్టి విష్ణుదేవుడు అయితే నరసింహస్వామి అవతారం ఎత్తుతాడు. అండ్ ఈ స్టోరీ ఫుల్గా అయితే మీకు చెప్పను, ఎందుకంటే ఇలా చెప్పడం వల్ల ఈ వీడియో స్పాయిలర్ లాగా అయితే మారుతుంది. కాబట్టి ఆ మూవీకి సంబంధించిన స్టోరీ అయితే ఫుల్గా చెప్పట్లేదు. సో టాపిక్ అయితే ఇలా ఉంటుంది. అసలు నరసింహస్వామి ఎందుకు ఆ అవతారం ఎత్తారు, హిరణ్యకశపుడు ఎవరు, అసలు వాళ్ళిద్దరి మధ్యలో అసలు కొట్లాట ఏంటిది అనేది ఈ మూవీలో అయితే ఉండబోతుంది. అండ్ ఈ మూవీకి సంబంధించిన గ్రాఫిక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. నిజంగా లెజెండ్ ఆఫ్ హనుమాన్ లో ఎంత మంచిగా గ్రాఫిక్స్ అయితే చూపించారో దానికి మించిన గ్రాఫిక్స్ అయితే ఈ మూవీలో ఉండబోతున్నాయి. మీరు జస్ట్ ఒక ట్రైలర్ చూడండి, అఫీషియల్ ట్రైలర్ అయితే చూడండి, హై హెచ్డిలో ఆ ట్రైలర్ పెట్టుకొని చూడండి, మీకే అర్థమవుతుంది ఆ మూవీ ఎంత చక్కగా ఉందో అండ్ ఆ గ్రాఫిక్స్ అనేటివి ఎంత క్లియర్గా ఉన్నాయో. మీరు ఆ ట్రైలర్ చూడగానే మీకే అర్థమవుతుంది ఆ గ్రాఫిక్స్ ఎంత మంచిగా తీశారు అనేది. అయితే ఈ మూవీ 25th జూలై రోజు రిలీజ్ అవుతుంది. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ మీరు చూసారో లేదో కమెంట్ చేసి తెలియజేయండి.